అందరికీ నమస్కారం. వివాహకాండలో కీలక ఘట్టం కన్యాదానం. నిజానికి వివాహం అంటేనే కన్యాదానం. కన్యాదానం కూడా ఒక రకమైన దానమే, అయినా ఇది విభిన్నమైనది మరియు విశిష్టమైనది. మొత్తం 16 రకాల దానాలు చెప్పబడ్డాయి. వాటిలో 4 దానాలు మరింత విశిష్టమైనవి. అవి కన్యాదానం, గోదానం, భూదానం మరియు విద్యాదానం. వీటిని చతుర్విధ దానాలు అంటారు. భూదానంలో భూమి మీదనో, గోదానంలో గోవు మీదనో గల అన్ని హక్కులను దానం పుచ్చుకున్న వారికి ఇచ్చి వేస్తారు. వారు వాటిని అనుభవించవచ్చు, ఇంకొకరికి ఇవ్వవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కన్యాదానం వాటికి విభిన్నమైనది. వధువు యొక్క సర్వ బాధ్యతలను మరి ఒకరికి బదిలీ చేయడానికి కన్యాదాన ఉద్దేశ్యం. ఇంతదాకా ఆమె పోషణ, రక్షణ, సంతోషం, ఓదార్పు, ప్రోత్సాహం అన్నీ తల్లిదండ్రుల బాధ్యతలు ఇకపై ఆమె భర్తకు, అత్తవారింటికి మార్చబడతాయి. వివాహం అనేది ద్వైపాక్షిక ఒప్పందం. దాన్ని దైవసాక్షిగా, అగ్నిసాక్షిగా, మనస్సాక్షిగా అంగీకరించాలి, గౌరవించాలి, అనుసరించాలి. ఇవి వధూవరులకి కాదు, వారి కుటుంబీకులకు కూడా వర్తిస్తుంది. మరి అందరి ఆడపిల్లల తండ్రులకి అంత ఆర్థికపరమైన శక్తి ఉండదు కదా. మన సనాతన ధర్మము, శాస్త్రము ఎంత ఉత్తమమైనటువంటివి. నీవు ఊరంతా అప్పులు చేసి ఇవన్నీ పెట్టాల్సిందే అని చెప్పదు, మనకి తరుణోపాయం తెలియజేస్తుంది. పైగా కన్యాదానం అనేది చాలా పెద్ద దానం. అందుకే కదా ఆడపిల్లలు లేనివారు కన్యాదానం చేయాలని ఉవ్విళ్ళూరేది. అందుకే కన్యాదానం కంటే ముందు కన్యాదాత దశదానాలు చేయాలి. మరి అంత శక్తి లేనివారు కన్యాదానం చేసే ముందు వధువు చేతిలో పూర్ణఫలం, కొబ్బరి బొండం పెడతారు. దాని మీద గుమ్మడి పండు, దానిపైన మంచి గంధం చెక్క పెట్టి కన్యాదానం చేస్తే కన్యాదాత దశదానాలు చేసి సాలంకృత కన్యాదానం చేసినట్లే. ఈ పూర్ణఫలంతో ఉన్న అమ్మాయి చేతిని అబ్బాయి దోసిట్లో పెట్టి సన్నటి నీటి దారతో ప్రక్కన భార్య పోస్తుండగా కన్యాదాత కన్యాదానం చేస్తాడు. సామాన్యంగా భార్య భర్త ఎడమ చేతి ప్రక్కన కూర్చుంటుంది. కానీ కొన్ని విశేష క్రతువులు చేసినప్పుడు భార్య స్థానం మారిపోతుంది. ఆవిడ ఆ సమయంలో కుడివైపుకి వస్తుంది. నమస్కారం.